శనివారం మీటింగ్‌లో ఏం చెప్పారంటే, విడతల వారీగా 15 అంటే రూ. 1000 లోపు జీతం రోజువారీ వేతనం 15, 20% ఉంటామని వాళ్ళు ప్రతిపాదనలు పెట్టారు కానీ అందుకు మీరు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఆ రోజు అన్నారు. బ్లాక్మెయిలింగ్ చేయడం కదా, మీరు ఉండిపోతే అంటాం. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్న బుద్ధి జ్ఞానం ఉన్న మాట అతను సినిమా ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉండడానికి అర్హుడేనా? ప్రతివాడు నా ప్రొడక్షన్ బాయ్ కాడ నుంచి, నా డ్రైవర్ కాడ నుంచి, నా సెట్ బాయ్ కాడ నుంచి ప్రతోడు స్కిల్లే. ఏమిటి అసలు మీరు ఎవరు? ఇండస్ట్రీని పుట్టించిన వాళ్ళు మీరా? ఇండస్ట్రీలో మీరు ఒక భాగస్వామి అంతే. అంటే ఆయన నిజంగానే కార్మికులు చిరంజీవిని కలిసారా లేకపోతే తప్పుడు ప్రచారం? కార్మికులు ఎవరు కలవలేదు, నేను ఒప్పుకోలేదని చెప్పి కార్మికులు కలవ సార్, ప్రొడ్యూసర్లు కలిసారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఆగస్టు 14 వార్ 2 కూలీ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఈ రెండింటికి భారీ హైప్ ఉంది, కానీ ఏది భారీ హిట్ అవుతుందని మీరు అంచనా? 2 హిట్ అవుతాయి. వార్ 2 సినిమానేమో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, దీనేమో అడుక్కుంటాం అలవాటు అయిపోయింది తీయటము. ఎన్టీఆర్ ఆశీస్సులో, సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు అంతకాలం నన్ను ఎవరు ఆపలేరు అని ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ బుద్ధిహీనమైన దాని గురించి ఎవడన్నా మాట్లాడతాడంటే బుద్ధి జ్ఞానం లేని సన్నాసి మాట. నారా లోకేష్ విషయం చెప్పాడు కూలీకి, ఎన్టీఆర్కి చెప్పలేదు, అందుకే ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చారు అనేది నడుస్తుంది. ఒకటి దీన్ని వివాదం చేస్తున్నాడు, చెప్పు తెగేదాకా కొట్టాలి ఎవడైనా. కానీ బాలీవుడ్కు డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ టైం, అక్కడ ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉండదు? ఆడియన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం జ్యోతిష్యులు కాదు. కానీ ద మయసభ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దేవకట్ట డైరెక్షన్. అందులో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి పోలిన పాత్రలు ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు సంబంధించి ఒకటి బాగా సోషల్ మీడియా ట్రెండింగ్ లో, వాళ్ళు ఏమైనా మీకు డబ్బులు ఇచ్చారా దాన్ని ప్రమోట్ చేయండి అని? ఉదయం మన దరిద్రం. ఐ డోంట్ వాంట్ టు టాక్ డిస్కస్ ఆన్ దిస్ ఇడియట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 30% తమకు జీతాలు పెంచాలంటూ టాలీవుడ్ కార్మికులు సమ్మె ఒకవైపు, మరోవైపు నిర్మాతలు అందుకు ఒప్పుకోకపోవడం, మరోవైపు ఆగస్టు 14న 2 రోజుల్లో వార్ 2 కూలీ సినిమాల రిలీజులు, ఇంకా మొదలవని ఆన్లైన్ టికెట్ బుకింగ్లు, మరి ఫ్యాన్స్ ఆందోళన, అంటే ఫ్యాన్స్ అభిమానులు టెన్షన్, ఇవన్నీ వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్కారం సార్. నమస్తే. ఆగస్టు 14 వార్ 2 కూలీ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఈ రెండింటికి భారీ హైప్ ఉంది, కానీ ఏది భారీ హిట్ అవుతుందని మీరు అంచనా? 2 హిట్ అవుతాయి. నా ఉద్దేశంలో 2 మంచి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి హిట్ అయిన సందర్భాలు కోకొల్లరు. 2 పాన్ ఇండియన్ సినిమాలు, రెండింటికి థియేటర్ ఆక్యుపెన్సీ కావాలి. ఇంత ఒక స్టేట్కి ఒక తెలుగుకి వచ్చేటప్పుడు ఏమన్నా తేడా రావచ్చేమో. మిగతా స్టేట్స్లో 2 సినిమాలు, తమిళనాడులో రజనీకాంత్ సినిమా, మిగతా స్టేట్స్లో తమిళనాడులో రజనీకాంత్ థియేటర్లో అన్ని థియేటర్లు రిలీజ్ చేసినప్పుడు కర్ణాటకను, చెన్నైలో, హైదరాబాద్లో ఉండదు కదా. సో ఇక్కడ కావాల్సిన థియేటర్లు వాళ్ళకి దొరుకుతాయి. అట్లాగే తెలుగు హృతిక్ రోషన్ వాళ్ళ సినిమాకి ఆంధ్ర, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అన్ని థియేటర్లు కావాలని ఉంటుంది. తమిళనాడులో అడగరు, అన్ని థియేటర్లు మేజర్ థియేటర్లు ఉంటాయి. వార్ 2 కూలీకి సంబంధించి ఇంకా బుక్ మై షోలో కానీ కొన్ని సైట్లో ఇంకా టికెట్లు ఓపెన్ అవ్వలేదు. అంటే బెనిఫిట్ షోలు ఇస్తుందా గవర్నమెంట్? గతంలో పుష్ప ఇన్సిడెంట్ తర్వాత ఇవ్వమని చెప్పి, కానీ వీరమల్లికి ఇచ్చింది బెనిఫిట్ షో. కూలీ నా ఉద్దేశం అడగడు, టికెట్ రేట్ల పెంపు కానీ బెనిఫిట్ షోలు ఉంటాయి. ఎందుకంటే కూలీ తీసింది సన్ మూవీస్, సన్ పిక్చర్స్. వాళ్ళు అడగరు, వాళ్ళు ఇవ్వట్లేదు అక్కడ నీకు. వాళ్ళు తమిళనాడులో ఇవ్వట్లా, వాళ్ళ గవర్నమెంటే కదా, వాళ్ళు ఇవ్వట్లా. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న సంస్థలు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏషియన్ అలా ఉండదు. ఏషియన్ సంస్థ వాళ్ళు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అడగచ్చు, అడుక్కుంటూ అలవాటు అయిపోయింది కనుక అడిగితే అడగచ్చు. కానీ వాళ్ళ ప్రొడ్యూసర్స్కి వార్ 2 సినిమానేమో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, దీనేమో అడుక్కుంటాం అలవాటు అయిపోయింది. తీయటము, మేము ఎక్కువ ఖర్చు పెట్టాం బాబా మమ్మల్ని ఆదుకోండి, మేము బ్లాక్లో అమ్ముకోవాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము టికెట్లు పెంచుకోవాలి, అడుక్కుంటాం అలవాటు అయిపోయింది. ఈ సోకాళ్ళు పెద్ద నిర్మాతలకి అడుక్కుంటాలో ఈ కూడా అడుక్కుంటారు. దాని గురించి ఏముంది? ఇప్పుడు వార్ 2కి సంబంధించి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏవైతే చేశారో కామెంట్స్, తాత ఆశీస్సులు, ఎన్టీఆర్ ఆశీస్సులు, సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు అంతకాలం నన్ను ఎవరు ఆపలేరు అని ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా కూడా చర్చగా వస్తున్నాయి. అంటే ఏంటి, ఎవరిని ఉద్దేశించి? నారా లోకేష్ పెట్టిన ట్వీట్ అయితే కూలీకి బుద్ధిహీనమైన దాని గురించి ఎవడన్నా మాట్లాడతాడంటే బుద్ధి జ్ఞానం లేని సన్నాసి మాటలు. నా తండ్రి ఆశీర్వాదం ఉంటే నేను అన్ని విజయాలు చూస్తానని అంటే అది ఇంకోళ్ళ గురించి అన్నట్ట. వాళ్ళ తన తాత రామారావు, తన తాత కాదా, తన తాత
తన తండ్రి హరికృష్ణ, తన తమ్ముడు, తన అన్నయ్య, తన అన్నయ్యని గురించి, తన మా అమ్మని గురించి గొప్పగా చెప్పుడు. వాళ్ళ ఆశీర్వాదంతో కారణం నేను విజయాలు చూస్తాను, నాకు డోకా లేదు అన్నారు. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో ఎవరిని గురించి ఇది వివాదం కాకపోతే అంతకుముందు నారా లోకేష్ కూలీకి విషెస్ చెప్పారు. వివాదము, దీన్ని వివాదం చేస్తున్నాడు. చెప్పు తెగేదాకా కొట్టాలి ఎవడైనా. కూలీకి విషెస్ చెప్పు చెప్పాడు, నా దగ్గర కనపడితే దీన్ని వివాదం చేసి చెప్పు తెగేదాకా కొడతాను. సంస్కారం వాడు ఒక మనిషి తన తాతల గురించి, తాత ఆశీర్వాదం ఉంటే నాకు ఏ ఎదురు ఉండదు అని అంటే అది వివాదమా? చెప్పు తీసుకుని కొట్టదా? దాంట్లో నారాయణ అంటే బూతుమాట తీసినట్టు వాడిని ఎవడా వివాదం చేసి నారా లోకేష్ విషెస్ చెప్పాడు కూలీకి, ఎన్టీఆర్ కి చెప్పలేదు, అందుకే ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చారు అనేది నడుస్తుంది. ఒకటి పిచ్చి మాటలే, పని పట్లేదు. ఈ చెత్తనా కొడుకులు ఈ యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో చెత్తనా కొడుకు నోటికి బూతులు వస్తాయి. నాకు అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకం నా కొడుకులు బుద్ధి జనలేని ప్రధాని వివాదం చేస్తారు. లోకేష్ అన్న అంటే లోకేష్ వాళ్ళ తెలుగుదేశం ఫంక్షన్కి వచ్చాడు, చంద్రబాబు తెలుగు అతను వచ్చాడు, రజనీకాంత్ వచ్చాడు కనుక ఆ సినిమా గురించి మాట్లాడాడు. ఇక్కడ రాజకీయాలకి ఇతనేమో వెళ్ళలేదు, సందర్భం వస్తే మాట్లాడతాడు. అంతేకాని అక్కడ రజనీకాంత్ వచ్చాడు స్టేజ్లో రాజశేఖర్, చంద్రబాబు తోటి, లోకేష్ తోటి, బాలయ్య తోటి పంచుకుని గొప్పగా మాట్లాడారు చంద్రబాబు. కనుక విశ్వాసంగా మన గురించి గొప్పగా అతని సినిమా కోసం విశ్వాసంగా మాట్లాడాడు. అది విశ్వాసం అంతే. లోకేష్ రజనీకాంత్ పట్ల చూపించిన విశ్వాసం అంతే. అది ఇది ఎందుకు మాట్లాడాలి? మీకోసం మాట్లాడాలా? మీ సోషల్ మీడియా కోసం మాట్లాడాలా? ప్రతిదీను మాట్లాడాడు. ఆ సందర్భం వచ్చింది మాట్లాడాడు అంతే. ఈ సందర్భం వస్తే అవసరమైతే మాట్లాడతాడేమో. దాంట్లో మీరు వెంట్రుకలు వెతికి కోటికి వెంట్రుకలు పెట్టి మీ మీడియా సోషల్ మీడియా బుద్ధితనాలు ఒక్కొక్కరిని ఇట్లా ఇలా మాట్లాడేవాళ్ళు బుద్ధి లేకుండా. ఏ మంచి మాటకి కూడా విపరీతార్థాలు తీస్తే ఎట్లా? అటు కుటుంబం గురించి మాట్లాడారు, బాలయ్య గురించి మాట్లాడదు. ఇదొకటి ఏం బుద్ధి ఉందా? నా తండ్రి గురించి, నా తాతల గురించి, నాకు అన్నయ్యని గురించి, నా తమ్ముడు గురించి, నా తల్లిని గురించి నేను మాట్లాడుకున్నా. ఇంకా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మేనత్తలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళ గురించి అవసరమైతే సందర్భం వచ్చి మాట్లాడతాం అంతే కదా. నేను అంటాను మా నాన్నగారి ఆశీర్వాదం వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటాను. అదేంటిది మీ బాబాయిని గురించి చెప్పబెట్టి, అదేంటి మీ మేనత్తని గురించి చెప్పంటే ఎట్లా? ఎంత అసహ్యం. వాడు తనకు జన్మనిచ్చిన నాన్న, ఆ స్థాయినిచ్చిన తాత, తన తమ్ముడు కళ్యాణం, తన చనిపోయిన జానకిరామ్ కొడుకు జానకిరామ్, తన వదిన, తన తల్లి వాళ్ళకి చెప్పుకున్నాడు. ఎవడైనా అంతే తన కుటుంబం. బాలయ్యకి చెప్పలేదా? మోహన్ కృష్ణకి చెప్పలేదా? జయకృష్ణకి చెప్పలేదా? పురంధేశ్వరికి చెప్పలేదా? అంటే ఏంటి? వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మనం మరి ప్రోగ్రాములు చేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ మాట్లాడారా? పురంధేశ్వరి మాట్లాడిద్దా? కెలకడం తప్పితే అతను తన తాతని గురించి వాస్తవం, తాత ఆశీర్వాదం అనుకుంటాం వాస్తవం, లేకపోతే ఈ స్థాయిలో ఉండడు. తాత ఆశీర్వాదం, పెద్ద ఆశీర్వాదం 100 రూపాయలు ఉంది. అది ఉన్నంతకాలం నా స్థాయి గౌరవంగా ఉంటుంది, ఘనంగా తప్పే ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ కు డెబ్యూ, అంటే గ్లోబల్ స్టార్, RRR తోటి గ్లోబల్ స్టార్ అయ్యాడు, పాన్ ఇండియా. కానీ బాలీవుడ్ కు డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ టైం. అక్కడ ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉండొచ్చు? ఎవరిది? ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ కి ఆడియన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం జ్యోతిష్యులు కాదు, కానీ ఖచ్చితంగా హృతిక్ రోషన్ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇద్దరు సూపర్ డాన్సర్స్, ఇద్దరు బ్రహ్మాండమైన పర్ఫార్మర్స్. కనుక దాని మీద ఎక్స్పెక్టేషన్ అంత బాగా చేశారు, వేరే ఎరగదీశారు అని అంటున్నారు. సో ఆడియన్స్ ఎంత చెప్పినా ఇప్పుడు కూలీ అసలు అమెరికాను, రజనీకాంత్, నాగార్జున అదిపాటుగా విలన్ క్యారెక్టర్, టోటల్ ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్గా నాగార్జున దుమ్ము లేపేసాడు అంటున్నారు. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ నిజంగా ఉండటానికి, వినటానికి, చూడటానికి కూడా డెఫినెట్గా అందరికీ 2 సినిమాల మీద స్పెషల్ ఉంది. అది రేపు ఆడియన్స్ తేల్చేస్తారు కదా. ఆడియన్స్ చేసినాక అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు బ్రహ్మాండంగా ఉందా, 2 సూపర్ హిట్లు అవుతాయి, అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే అది కష్టపడి తీసి అయితేనే మళ్ళీ ఆ డబ్బు రొటేషన్ అవుతూ ఉంటుంది. అవ్వాలి, అయ్యి సూచనలు ఎక్కువ ఉన్నాయి, సంతోషం. సినిమాల విషయం బట్టి వెబ్ సిరీస్ కొద్దాం. మయసభ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దేవకట్ట డైరెక్షన్. అందులో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి పోలిన పాత్రలు ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు సంబంధించి ఒకటి బాగా సోషల్ మీడియా ట్రెండింగ్ లో, వాళ్ళు ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చారా దాన్ని ప్రమోట్ చేయండి అని? లేదు అడుగుతా. అదే చెత్త వస్తే ఎవడంటే అది చూసేది. అది ఒక వెబ్ సిరీస్. అలానే కదా. అయితే అందులో ఒకటి బాగా ప్రచారం ఏంటంటే
చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఎవరు ఆ అమ్మాయి, గాలినా కొడుకులమ్మా, గాలినా కొడుకులు అనేసి అలాంటి గాలి కథలే చెప్తా ఉంటారు. ఎవరు ఆ అమ్మాయి ఎవరు అనేది దాన్ని ఎవడో చూడ్డు. మీరు అనవసరంగా ఇప్పుడు వాడికి ఏదో ఒక మైలేజ్ ఇచ్చి వాడు ఆ సినిమా వెబ్ సిరీస్ చూడాలని సిరీస్ అనేది ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. అది అదే మీడియా చేస్తున్న పనే. అదే గాలి సినిమా గాలి నా కొడుకు ఎవడో అడ్రస్ నా కొడుకు పార్ట్ కూడా ఉంది. చంద్రబాబు మొహాన్ని ఎవడన్నా ప్రేమించే అమ్మాయి ఉంటుందంటే చంద్రబాబు ఏమంటే అందులో చంద్రబాబు ఇప్పుడు ఆ చంద్రబాబుని పోలిన పాత్ర అని చెప్పకపోయినా కానీ వాళ్ళు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారని, ఒక ఎదవ ఒక సన్నాసి బుద్ధి జ్ఞానం ఎదవ ఏదో ఒక చెత్త తీస్తే దాని మీద డిస్కషను, దానికి మనం ఒక మైలేజీ, వాడు ఏదో పెద్ద క్రియేటివ్ గొప్ప మ్యాటర్ తీసినట్టు, వాడు చాలా మేధావిగా తీసాడు అంటే దాని చర్చ. అలా సన్నాసి అడుక్కు తినే నా కొడుకు తీసే భావజాలం వాడిది. అంటే ఎవడో ఎదవ, ఆ ఎదవ తీసిన దాని మీద మనం చర్చ దరిద్రం. ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారం ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు ఉదయం దరిద్రం. ఐ డోంట్ వాంట్ టాక్ డిస్కస్ ఆన్ దిస్ ఇడియట్స్. ఎందుకు పనికిరాని సన్నాసులు, వాడెవడో పని పట్టలేదు దౌర్భాగ్యులు, వాడికి ఒక మైలేజ్ ఇవ్వటం కోసం నేను మాట్లాడటం, అది చూడమని మీరు ప్రమోట్ చేయటం, దాన్ని అదేదో ఉందని జనాలకు ఏం లేదు బొచ్చు, దాన్ని వదిలేస్తే అది చెత్త కుప్పలో వెళ్ళిపోయేది. దానికి మీరు ఎందుకు ప్రమోషన్ ఇస్తారు? అలాంటి చెత్తను చూడమనా జనాలు? ఏదో ఉంది, ఏదో కాంట్రవర్సీ, ఎందుకు వెయ్యి అదే మీకేమైనా డబ్బులు ఇచ్చారా? నాకు అర్థం కాదు. మరి మూయండి దాని గురించి వదిలేయండి. అయితే మనం ఇప్పుడు దీనికి పాలిటిక్స్కి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నారు. కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే 10 ఏళ్ళు నేనే సీఎం అని ఎట్లా అని. ఏంటి కాంగ్రెస్లో ఈ అంతర్గత కలహాలు ఏమిటి? భలే నువ్వు ఎప్పటి నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నావు? కాంగ్రెస్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? అసలు రాజకీయాలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? చాలా రాజకీయాల డిఎన్ఏ ఏంటి? చంద్రబాబు ఇది కాంగ్రెస్ డిఎన్ఏ ఏంటి? కాంగ్రెస్ డిఎన్ఏ అంతర్గత పోరాటం, అంతర్గత గొడవ, వాళ్ళ గాంధీ భవన్ వాళ్లే తగలబెట్టుకున్న సందర్భాలు, వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్లే చించుకున్న సందర్భాలు, వాళ్ళ ఇల్లు వాళ్లే కూల్చుకున్న సందర్భాలు కొల్లరు కాంగ్రెస్. మహారాష్ట్రలోనే కాదు, ఎక్కడ కాంగ్రెస్ అధికారులు అది వాళ్ళ డిఎన్ఏది. మరి అంతర్గత కలహాలు లేకుండా ఐకమత్యం ఎందుకు ఉంటుంది? వాళ్ళందరూ సీఎంలే, వాళ్ళందరూ పార్టీ ప్రెసిడెంట్లే, కార్యకర్తలు తక్కువ, నాయకులు ఎక్కువ. అక్కడ ప్రతిఒడు నాయకుడు కనుక ఉంటాయి ఆటోమేటిక్. అదేమిది పెద్ద విశేషం కాదు. వాళ్ళు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా నడుస్తున్నారంటే అమ్మో ఏంటి కాంగ్రెస్ ఇంత డిసిప్లైన్డ్గా ఉందని ఆశ్చర్యపోవాలి. అది మోస్ట్ ఇండిసిప్లైన్డ్ పార్టీ, మోస్ట్ రోగ్ డిసిప్లైన్. అక్కడ టాలీవుడ్లో కార్మికుల సమ్మె అంటే చర్చలు జరుగుతున్నట్టే జరుగుతున్నాయి, ఒక విఫలం అవుతున్నాయి. 30% జీతాలు పెంచాలని సమ్మె చేస్తాము, స్ట్రైక్స్ అని చెప్తున్నారు. మళ్ళీ ఒకటేసారిగా 4 ప్రతిపాదనలు ఏదో పెట్టారు మొన్న నిర్మాతలు. శనివారం నాడు మీటింగ్లో పెట్టినప్పుడు 4 ప్రతిపాదనలు కూడా కార్మిక ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఒప్పుకోలేదు. వాళ్ళు ఎందుకు మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇట్లా ఏంటమ్మా ఈ సమస్య ఎందుకు అంత ఈజీగా సెటిల్ కాదు? ఇద్దరు ఈ కార్మికులు నిర్మాతలు, కార్మికుల వాదనలో ఎంత ధర్మం ఉందో అంత సమస్య కూడా ఉంది. అలాగే నిర్మాతల వాదనలో ఎంత ధర్మం ఉందో అంత సమస్య ఉంది. సో ఇద్దరు పట్టు విడుపు కొంత, రెండు సైడ్లు కూడా. ఒక సైడే నిర్మాతలు బ్లైండ్గా 30% ఇచ్చేయాలనే పాయింట్ని కరెక్ట్ కాదు. ఎందుకంటే నిర్మాతలు రెండు రకాల నిర్మాతలు ఉన్నారు. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు. చిన్న నిర్మాతలు అసలే బతకలేని పరిస్థితిలో ఉన్నారు. పెద్ద నిర్మాతలు కోట్లు పెరుగుతూ ఉంటే ఈ చిన్న నిర్మాతలు పాప అసలు వాడికి పెట్టే డబ్బు వస్తుందో లేదో పరిస్థితిలో ఉన్నారు. చాలా దిగాలుగా ఉన్నారు. సో చిన్న సినిమాలని బతికించుకోవాలని నిర్మాతలు కోరుకుంటున్నా తప్పులేదు. అదే టైంలో చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు బతకాలి, అందువల్ల మేము ఇంత పెంచలేము అంటలో ఎంత వాదం ఉన్నాం, న్యాయం ఉందో. మరి పెద్ద సినిమాలు కోట్లు పొందుతున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ కార్మికులకి ఇచ్చే 30% 1.5 కోటి సినిమా మొత్తానికి. అది పెంచితే 100 కోట్ల సినిమా తీసే మీకు 1.5 కోటి ఎంత? హీరోయిన్ వెనకాల పక్కన తిరిగే నలుగురికి హోటల్ రూములు, ఏసీ రూములు, 4 రకరకాల ఆర్భాటాలు, హంగామాలు చేస్తే అంత ఖర్చు పెడుతున్నారు. బికాస్ పెద్ద సినిమాలు చేస్తున్నాం 100 కోట్లు. ఆ ఖర్చు కార్మికులకి ఎంత? సో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు. ఈ పెద్ద సినిమాలు అంటే 10 కోట్లు పైన ఇవన్నీ పెద్ద సినిమాలు. వాళ్ళు ఇవ్వండి 30%. చిన్న సినిమాలు 10 కోట్ల లోపు సినిమాలు. శనివారం మీటింగ్లో ఏం చెప్పారంటే విడతల వారీగా 15 అంటే 1000 రూపాయల లోపు జీతం, రోజువారీ 15-20% ఉంటామని వాళ్ళు ప్రతిపాదనలు పెట్టారు. కానీ అందుకు ఒప్పుకోలేదు వాళ్ళు. ఈ మాటలు ఎలా నమ్ముతాం? 3 ఏళ్ల క్రితం మాట ఇది. ఇవాళ కొత్తగా మౌడితే ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పారు నిర్మాతలు. ఇవాళ కొత్తగా పుట్టిన సమస్య అయితే మీరు చెప్పే మాట నమ్ముతారు. 3 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? ఛాంబర్ ఇచ్చిన ప్రామిస్ ఏంటి?
ఆగండి అయ్యా, ఇప్పుడు ఇది కరోనా ఉంది, కరోనా బాగాలేదు, కరోనా అందువల్ల పరిస్థితి బాగాలేదు, ఆగండి అంటే ఆగారు కదా కార్మికులు. మరి కరోనా తర్వాత మీ సినిమాలు మాత్రం కరోనా పరిస్థితుల నుంచి బాగుపడి పెద్ద పెద్ద సినిమాలు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కదా కదా. ఓకే. మీరు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఆ రోజు అన్నారు చిన్న సినిమాలకు 20% కన్సెషన్ అన్నారు, జరిగిందా? లేదే. సో ఎట్లా నమ్మేది? ఇదిగో 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 3 ఏళ్ళు తోసుకొచ్చారు, రేపు రేపు 3 ఏళ్ళు తోసుకొచ్చి గబుకొని 5% ఇస్తామంటారా? ఏ లెక్కలో అంటారు 5%? 30%కి అగ్రిమెంట్ చేసి ఒప్పుకొని వాళ్ళు 5% ఇస్తామంటే నయవంచన కాదా? ఇది మోసం చేయటం కాదా? బ్లాక్మెయిలింగ్ చేయటం కాదా? మీరు ఉంటే ఉండిపోతే అంటాం ఎన్ని కాదా? సో అందుకని రెండు ఉభయత్ర నిర్మాతలు, కార్మికులు పెద్ద సినిమాలకి 30% ఇవ్వండి, 10 కోట్ల లోపు చిన్న సినిమాలకి ఇప్పుడు తీసుకున్న రేట్లు తీసుకుంటున్నాం అని వీళ్ళు ఒక మెట్టు దిగాలి, అప్పుడు ఆ మెట్టు ఎక్కుతారు. అలాగే నిర్మాతలు, అగ్ర నిర్మాతలు, మేము కోట్ల మీద తీసే సినిమాలు మాకు అభ్యంతరం లేదు, 30% కార్మికులు అందరూ ఉంటేనే సినిమా. ఒక హీరో హీరోయిన్ డైరెక్టర్ తోటి సినిమా అవ్వదు, పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ తోటి సినిమా అవ్వదు, కార్మికులు ఉంటేనే సినిమా. ఈ కార్మికులు లేకపోతే ఏమీ లేదు, ఎవడో ఏం తీయగలిగేది ఏం లేదు. సో ఈ కార్మికులు కావాలి. మన కుటుంబంలో సభ్యులు వాళ్ళు, మన కుటుంబం ఇది. ఒక కుటుంబంలో ఒక డైరెక్టరు, హీరోయిన్, హీరో ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యం. ఇది గుర్తించాలి. కార్మికులు ఇప్పుడు చిన్న సినిమాలకు మేము డిమాండ్ చేయట్లేదని వాళ్ళు కూడా కార్మికులు చెప్తున్నారు. అయినా చిన్న సినిమా నిర్మాతలు నిన్న ఎస్కే ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి 30% మేము ఎట్లా ఇవ్వగలుగుతాం, మీరు థియేటర్లకు జనాలు మీరు రప్పేయగలుగుతారా, మేము 30% అంటున్నారు. అసలు కార్మికులు అడగట్లేదు కదా, చిన్న నిర్మాతలు అడగట్లేదు. అయినా మరి ఇది ఈ వర్షన్ వాళ్ళు ఇవ్వడం చిన్న సినిమా పేరు వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారు ఏంటి కానీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో థియేటర్లకు జనాలు రప్పేయడానికి కార్మికులకు సంబంధం ఏముంటుంది? ఇప్పుడు థియేటర్లో జనాలు రావట్లేదండి, దానికి కార్మికులు ఏం చేస్తారు? ఉన్న పిచ్చి మాటలు నేను మాట్లాడి విన్నాను నేను. తర్వాత తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడిన సరే, వాళ్ళు ఏదో సమయం దొరికింది కనుక వాళ్ళు మైకి ముందు వచ్చి నిలబడటం తప్పితే, ఇప్పుడు సినిమా బాగుందా బాగాలేదంటే ప్రేక్షకుడు నచ్చే సినిమా నువ్వు తీస్తే చూస్తారయ్యా. ఆ కార్మికుడు లైట్ పనిచేసాడని చూడ కదా. కార్మికులు అక్కడ సెట్లో అనుకున్నది రావడానికి డైరెక్టర్కి, కెమెరామెన్కి సహకరిస్తారు, ఆర్టిస్టులు సహకరిస్తారు. ఆ ప్రోడక్ట్ తర్వాత థియేటర్కి వెళ్ళినాక అది జనాలకు నచ్చుతుందో, జనాలు ఏ ప్రోడక్ట్ అయినా అంతే, ఏ ప్రోడక్ట్ అయినా వ్యాపారం ఇది. ఏ ప్రోడక్ట్ నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్ కస్టమర్కి నచ్చితే కొంటారు, లేకపోతే స్టాక్ అలాగే ఉండిపోతుంది షాపుల్లో కదా. అట్లాగే నీ సినిమా, నీ కంటెంట్ నచ్చాలి. కంటెంట్ నచ్చుతో లేదు, అది ఏ కంటెంట్ అయితే నచ్చుద్దని ఈ దేశంలో ఎవరైనా చెప్పగలిగితే అసలు నువ్వు నేను డైరెక్టర్లు కాదు, మన ప్రొడ్యూసర్లు కాదు, అంబానీలు ఆదానీలు తీస్తారు ఆ ఐడియాని కొనుక్కొని. ఒక సినిమాకి ఇలా అయితే సినిమా సక్సెస్, ఇలా అయితే అవుద్దని దానికి నిర్దిష్టమైన విధానం లేదు కనుక కంటెంట్ నీ అదృష్టం అంతే. వ్యాపారం వస్తే వస్తుంది, పోతే పోతుంది. అంతేకాని వ్యాపారం నువ్వు వ్యాపారం చేయడానికి వచ్చే వాళ్ళని ఉద్ధరించడానికి రాలా కదా. ఇక్కడ 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, వాళ్ళకి మనం ఫుడ్ పెడదామని వస్తున్నావు నువ్వు, లేదు కదా. నువ్వు వ్యాపారం కోసం వస్తున్నావు. ఇక్కడ 10 రూపాయలు పెడితే కుదిరిందంటే 100 రూపాయలు వస్తుందని వస్తున్నావు కదా. దానికి కార్మికులను బ్లేమ్ చేస్తే ఎట్లా? కార్మికులు నీ కష్టపడి నువ్వు ఇచ్చే డబ్బుకు నువ్వు వాడు కష్టపడుతున్నావు, వాడు డబ్బు అడుగుతున్నావు. నువ్వు డబ్బు అడగద్దు, నువ్వు కష్టపడినా మేము సినిమాలు తీస్తున్నా డబ్బులు పోతానే కనుక నువ్వు డబ్బులు అడగద్దు, ఫ్రీగా చేయమంటావా? ఏంటని అర్థం లేదు లాజిక్లో. తెలుగు ఫిలిం ఛాంబరు, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏంటి తేడా? అంటే ఇవన్నీ ఏర్పడడానికి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ? ఫిలిం ఛాంబర్ అనేది వేరమ్మా. ఫిలిం ఛాంబర్లో అందరిలో కన్ఫ్యూజన్, ఛాంబర్ ఏంటి, ఛాంబర్ ఏంటి, ఫిలిం ఎంప్లాయీస్ ఇవన్నీ అంటే ఆర్గనైజ్డ్. ఛాంబర్ అనేది ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్, డబ్బింగ్ థియేటర్స్, వీళ్ళందరూ ఛాంబర్లో కిందకి వస్తున్నారు. ఫెడరేషన్ అనేది 24 కార్మికుల సంఘం. అది కార్మికులు. ఇది మొత్తం 24 క్రాఫ్ట్స్, మేకప్ కాడ నుంచి టచ్అప్ మేకప్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ బాయ్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, ఆర్ట్ అసిస్టెంట్స్, సెట్ బాయ్స్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు, డాన్సర్స్, ఫైటర్స్. సో 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్. అది ఈ వీళ్ళు పెట్టుబడి ఈ గ్రూపు, ఇది కార్మికులు. సో ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఈ రెండు కలిసి నువ్వెక్కువ నేను తక్కువ అనుకుంటే బుద్ధి తక్కువ. నీ పెట్టుబడి ఎంత విలువైనదో, నీ పెట్టుబడి లేకపోతే ఇండస్ట్రీనే లేదనేది ఎంత పచ్చి నిజమో, ఎంత గొప్ప విషయం, గొప్ప నిజమో, అలాగే ఈ కార్మికులు లేకపోయినా అదే అంత నిజం. నీ పెట్టుబడి పెట్టినా, నువ్వు కోట్లు తీసుకొచ్చి పెట్టినా, ఈ కార్మికులు లేకపోతే
ఒక హీరోని హీరోయిన్ని పెట్టుకుని డైరెక్టర్ చైర్ వేసుకుని కూర్చునే సినిమా అవ్వదు ఈ కార్మికులు అంతా పనిచేస్తే. సో రెండు పిల్లర్సే. చాంబర్ ఎంత పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ తెలుగు ఇండస్ట్రీకి ఎంత పిల్లర్ లాంటిదో అలాగే కార్మిక ఫెడరేషన్ కూడా పిల్లర్ లాంటిది. సో అది తక్కువ ఇది తక్కువ అని ఆలోచించుకుంటే బుద్ధి తక్కువ. ఇద్దరు సమానం, ఇద్దరిని వాళ్ళని ఇది చేసుకోవాలి. అది సమన్వయం పెద్దలు కూర్చోవాలి. పెద్దలు ఇదేమవుతుందంటే ఈ పెద్ద నిర్మాతలు ఈ కోట్ల మీద ఎగబాకి నిర్మాతలు వాళ్ళకి పెరిగిపోయి అహంకారంగా మాట్లాడుతున్నారు. మీరు ఉండి పోతే పొండి, మేము రన్నింగ్ ప్రొడ్యూసర్ సిట్టింగ్ ప్రొడ్యూసర్ అని మళ్ళీ డివిజన్ తీసుకొచ్చి రన్నింగ్ ప్రొడ్యూసర్ సిట్టింగ్ అని మొన్న మాట్లాడేవాడు దామోదర ప్రసాద్ రంజిత్ మూవీస్, దామోదర ప్రసాద్ దాము అంటారు. సినిమాలో తీయడం కూడా తక్కువే కానీ ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. ఏంటి ఇదంతా? అంటే ఆయన ప్రెసిడెంట్ కదా ఛాంబర్లో, అది అట్లా వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు ప్రెసిడెంట్ గా ఉంటే ఒకటి ఉంటుంది కానీ ఎవడు రన్నింగ్ అమ్మా? ఇవన్నీ ఇండస్ట్రీలో రన్నింగ్ ప్రొడ్యూసర్. ఈ సంవత్సరం నువ్వు హిట్ అయితే నువ్వు రన్నింగ్ ప్రొడ్యూసర్ అమ్మా, ఫ్లాప్ అయితే సిట్టింగ్ ప్రొడ్యూసర్. సో ఇవన్నీ అదే సీనియారిటీ, వాళ్ళ అనుభవం. అక్కడ కూర్చునే ఎందుకంటే అక్కడ కూర్చునే వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారంటే మెంబర్స్. ఇదంతా ఎలక్షన్ జరిగి ఎన్నుకుంటామే కదా. ఎందుకు ఎన్నుకుంటామంటే అక్కడ చెయ్యాల్సింది అడ్మినిస్ట్రేషన్, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయాలంటే అవగాహన ఉండాలి. దామోదర్ ప్రసాద్ రజనీకి ఆయన నాన్నగారు రంజిత్ మూవీస్, చీకటి వెలుగు ఎప్పటి నుంచి ఉన్న. సో ఒక ట్రెడిషన్గా సినిమా ఫీల్డ్లో ఉన్న మనుషులకి తెలుసు ఆరంభం నుంచి ఏంటి ఒక్కొక్క స్టెప్పులు కార్మిక శక్తి ఎట్లా మెడ్రాస్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎట్లా నిలబడింది, ఈ ఇండస్ట్రీ ఎట్లా అవినాభావంగా వెళ్తుందని తెలిసిన వాళ్ళు. ఆ తెలిసిన వాళ్ళు కూర్చుంటే సమస్య వచ్చినప్పుడు చర్చించడానికి విషయ పరిజ్ఞానం ఉండదు. ఇప్పుడు చూడు కొన్ని విషయ పరిజ్ఞానం లేకుండా కొంతమంది కొత్త ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు గాలితరంగాను. మేము వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం, సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉన్న మాట అతను సినిమా ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉండటానికి అర్హుడేనా? సాఫ్ట్వేర్ కన్నా నా కార్మికుడిని తక్కువ చేసి మాట్లాడతాడా? సాఫ్ట్వేర్ వాడు వాడి స్కిల్ వేరు. వాడు ఏసీ రూమ్లో కూర్చుని సిగరెట్ తాగుతూ టీ తాగుతూ బటన్ నొక్కుతూ సంపాదించు, అది వాడి స్కిల్ అయ్యా. దాన్ని తక్కువ చేయట్లేదు. కానీ నా వాడి స్కిల్ నువ్వు ఎందుకు తక్కువ చేస్తావు? నా కార్మికుడు స్కిల్ వేలోనే. అంటే వాడు ఇస్త్రీ బట్టలు వేసుకుని స్టైల్గా కూర్చుంటాడు కనుక వాడు ఎక్కువ, వీడు తక్కువ. నా కార్మికుడు రమణం సాఫ్ట్వేర్ వల్ల 800 కిలోవాట్స్ లైట్ ముందు షూటింగ్ దగ్గర నుంచోమని 5 నిమిషాలు నుంచోమని పారిపోతాడు. నా కార్మికుడు గంటల తరబడి నుంచుంటాడు. ఏం పిచ్చి మాటలు స్కిల్. బటర్ పేపర్ కరెక్ట్గా చెయ్యి షేక్ అవ్వకుండా పట్టుకోవాలి. లైటింగ్ డిపార్ట్మెంట్లో లైట్ బాయ్ బటర్ పేపర్ కట్టర్ పట్టుకుంటే షేక్ అవ్వకుండా పట్టుకోవాలి. ఏమాత్రం షేక్ అయినా బ్లింక్ అవుద్ది, 1 more అంటారు. దానికి స్కిల్లే. అలా పట్టుకుంటూ ఉంటే కరెక్ట్గా స్టార్ట్ కెమెరా అన్న తర్వాత కట్ అనేదాకా అలా కదలకుండా పట్టుకుంటుంది స్కిల్. ఒక మేకప్ టచ్అప్ బాయ్ క్లాత్లో ఉడుకులో పోసిస్తాడు టచ్అప్ క్లాత్. ఆ ఉడుకులో కొంచెం మోతాదు ఎక్కువ అయిందనుకో, అది అద్దుకుంటే మేకప్ మొత్తం పోద్ది. మళ్ళీ మేకప్ వేసుకోవాలి. కరెక్ట్గా ఎంత వెయ్యాలి, ఆ క్లాత్కి ఎంత మోతాదు ఉడుకులో చల్లాలి, అలా కరెక్ట్గా సర్ది ఇస్తాడు. అది చదువుకుంటే మేకప్ డిస్టర్బ్ అవ్వదు, ఆ చెమట ఏదైనా ఉండదు. అది స్కిల్లే. మేకప్ టచ్అప్ బాయ్ కూడా స్కిల్లే. ఎప్పుడో సాఫ్ట్వేర్ వాడు స్కిల్తో పోలుస్తాడు. అది నా వాడు ప్రతివాడు స్కిల్లే. ప్రతివాడు నా ప్రొడక్షన్ బాయ్ కాడ నుంచి, నా డ్రైవర్ కాడ నుంచి, నా సెట్ బాయ్ కాడ నుంచి ప్రతివాడు స్కిల్లే. సాఫ్ట్వేర్ స్కిల్, వాడు స్కిల్ వేరు, నా స్కిల్. వాళ్ళతో పోల్చి స్కిల్ లేని వాళ్ళు అంటే పెట్టి ఏం స్కిల్ లేదు. స్కిల్ లేకుండా నా తెలుగు ఇండస్ట్రీ పెరిగిందా? నిన్నగాక మనం వచ్చేసేసి 2 సినిమాలు తీసేసి పిచ్చివాగుడు గాలివాగుడు అవుతారు. ఇక్కడ స్కిల్ ఎవరు లేరు, మేము అందరికన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఏంటి అందరికన్నా ఎక్కువ బాగా సినిమా ఉంది. కన్నడ బడ్జెట్ ఎంత, కన్నడ సినిమా మార్కెట్ ఎంత? తమిళ కన్నడ కంటే మనం టాప్ మార్కెట్లో ఉన్నాం. హిందీ దాటి వెళ్తున్నాం మార్కెట్. మనం పెద్ద మార్కెట్ పెద్దగానే ఇస్తాం, పెద్దగానే ఇవ్వాలి. మార్కెట్ ఏమో పెద్దది, మార్కెట్ పెద్ద చేసుకుంటా ఆ కోట్లు గిట్లు మేము నలుగురు ప్రొడ్యూసర్ నిర్మాత హీరో హీరోయిన్ డైరెక్టర్లు మేము పంచుకుంటాం, మీరు కార్మికులు అక్కడే ఉండండి. ఆ ఫలాలు మాకు వద్దా? ఈ ఇండస్ట్రీ ఇంత పెరగటంలో భాగస్వాములు కాదా కార్మికులు? ఇంత ఎత్తుకు ఎదగటానికి వాళ్ళు భాగస్వాములు కాదా అని ఆ ఫలాలు మీకే అందాలా, వాళ్ళకి అందకూడదా? సో ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. అందుకు సమన్వయం చేసి అందుకనే లేట్ అవుతుంది. ఇద్దరూ తగ్గాలి.
చర్చలు ప్రతిసారి విఫలం అవుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు దగ్గర మొన్న 4 ఇచ్చారు. 4గిట్లో ఎందుకు ఒప్పుకోలే వాళ్ళు? 15%, 5% పెంచుతాం 3 ఏళ్లలో అని చెప్పి. అదేంటి 15%? 20%, 1000 లోపు ఉన్న వాళ్ళకి 25%, 1000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అందరికి 10. ఇవ్వాలిగా. దాంట్లో మళ్ళీ డివిజన్ ఏంటి? డివిజన్ చేసే స్టంట్కేమో మళ్ళీ కొరియోగ్రాఫర్ మళ్ళీ పక్కన పెట్టి 12 ఉంటే 9 మందికి 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వరట 13 మంది ఉంటే. ఎందుకది ఆ వివక్ష ఏంటి? ఇస్తే అందరికి ఇవ్వు, లేకపోతే లేదని చెప్పు. మళ్ళీ దాంట్లో ఏంటి ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా. 30 కాదయ్యా 20% ఇస్తాం ఈసారికి, లేదు 15 ఇస్తామయ్యా అంటే 3 ఏళ్ల కాంట్రాక్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళని రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు 15 30 అన్నాం, కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, 15% పెంచుతాం అని చెప్పు. ఎంత అవుతుంది 15% పెంచితే? ₹1,00,00,000 కూడా అవుతుంది సినిమాకి. పెంచుతాం. గతంలో రూల్ పెట్టాం 15 చిన్న సినిమాలకి 25% డిస్కౌంట్ అని చెప్పాం పోయినసారి. 5 కోట్ల లోపు సినిమా అప్పుడు చెప్పింది, 5 కోట్ల లోపు సినిమాకి 20%. డిస్కౌంట్ 25%. అంటే పెద్ద సినిమా మిగతా సినిమాలకు ₹100 తీసుకుంటే ఇక్కడ 75 చెప్పు. 15% పెంచుతున్నామయ్యా, ఈ 25% డిస్కౌంట్ ఇస్తున్నాం చిన్న సినిమాలకి అని కార్మికులు ఒప్పుకుంటారు, హ్యాపీగా జరుగుతుంది. అలా కాదు, చిన్న సినిమాల పేరు చూపించి, చిన్న సినిమాల సాధక బాధకాలు చూపించి ఈ పెద్దవాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు వాళ్ళ బాధ్యత నుంచి. వాళ్ళ షేర్ అంటే ఆ హైప్ని కార్మికులకు షేర్ చేయకుండా అది మొత్తం అడ్డుపడుతున్నారు. షేర్ కాకుండా ఉండవు వాళ్ళు వీళ్ళని చూపించి. మళ్ళీ వాళ్ళే అంటే కాదు మీకేమంటే 100 కోట్లు హీరోలకి ఎంత ఇస్తున్నారు, హీరోయిన్లకి ఎంత ఇస్తున్నారు, మాకు ఇవ్వచ్చు కదా అడుగుతారని. చిన్న సినిమాలు అయ్యా, చిన్న సినిమా అసలు చిన్న సినిమాలు ఎట్లా, చిన్న సినిమాలు బతకాలనేది ఒక స్లోగన్. అది బతకాలి, దాన్ని వాడుతున్నారు, బూచిలాగా చూపించి వాడుతున్నారు. అక్కడే కార్మికులు కూడా మేల్కోవాలి, దాన్ని బూచిలాగా వాడుతున్నారు. మేము చిన్న సినిమాలు ఓకే అని చెప్పండి, ఒక మాట చిన్న సినిమాలకి మేము పెంచం ఓకే అని చెప్పండి, అప్పుడు ఏమంటారు చూద్దాం. సో అందుకని ఈ ఒక డ్రామా జరుగుతుంది. వీళ్ళు ఆడుతారు డివిజన్, వాళ్ళు డివైడ్ అండ్ రూల్ కింద ఆడుతున్నారు. ప్రొడ్యూసర్లు రన్నింగ్ ప్రొడ్యూసర్, సిట్టింగ్ ప్రొడ్యూసరు, నార్మల్ ప్రొడ్యూసర్స్ అని ఒక మాట, వర్కర్స్లో 10 మందికి ఇస్తాం, 3కి ఇవ్వమని డివైడ్ అండ్ రూల్ చీల్చి వీళ్ళ మధ్య ఒక ఐమత్యాన్ని చీల్చి చేయాలన్న దౌర్భాగ్యపు విషపు ప్లాన్ ఎవరితో కానీ ఆ విషపు పరిణామం జరుగుతుంది. అది ఛేదించుకోవాలి. డెఫినెట్గా తప్పదు. ఇప్పుడు వాళ్ళు అన్యాక్రాంతంగా సడన్గా అనుకోకుండా ఏదో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారంటే ఖచ్చితం నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, టెక్నీషియన్, వర్కర్ని, కార్మికుడిని, సేమ్ ప్రొడ్యూసర్ని, ఆర్టిస్ట్ని కూడా. సో నేను ఒకళ్ళ తరపున మాట్లాడను కూడా అని అవసరమైతే ఒకళ్ళ తరపున మాట్లాడతాను. తప్పు రైట్ ఒకళ్ళదైతే తప్పు, కానీ ఇక్కడ ఇద్దరిది రైట్, ఇద్దరిది తప్పు. ఇద్దరు ఒక మెట్టు దిగాల్సిన వాళ్ళు, ఇద్దరు ఒక మెట్టు ఎక్కాలంటే ఇద్దరు ఒక మెట్టు దిగాలి. ఇది ఉంది, ఇది ఆలోచించుకోవాలి. నేను దిగను, నేను ఇవ్వను. మొన్న ఎవరో స్టేట్మెంటు నిజంగా అంత కడుపు మండిపోయింది. మేము ఇవ్వం, దిక్కున తోటి చెప్పుకోండి అన్నట్టు మాట్లాడతాడు. ఏమిటి అసలు మీరు ఎవరు? ఇండస్ట్రీని పుట్టించిన వాళ్ళు మీరా? ఇండస్ట్రీలో మీరు ఒక భాగస్వామి అంతే. ఏదో మీదే ఇండస్ట్రీ అన్నట్టు, మీరే మొత్తం అసలు ఇండస్ట్రీని మీ వల్ల పుట్టింది, మీ వల్ల పెరిగింది అన్నట్టు. ఈ ఇష్యూలో మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు నా దగ్గర కార్మికులు వచ్చారని తప్పుడు ప్రచారం జరిగింది అని వరుస ట్వీట్లు పెట్టారు. 30% మించినట్టు అంటే ఆయన నిజంగానే కార్మికులు చిరంజీవిని కలిశారా లేకపోతే తప్పుడు ప్రచారం? కార్మికులు నన్ను ఎవరు కలవలేదు, నేను ఒప్పుకోలేదని చెప్పి కార్మికులు కలవ సార్, ప్రొడ్యూసర్ కలిశారు. అప్పుడు ఏమన్నాడు అంటే ఆయన నన్ను కలిశారు, వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా, మీ వర్షన్ మీరు చెప్పారు, వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా. కార్మికులు చిరంజీవి గారిని కలిశారు, ఈయన ఒప్పుకున్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం. అది ఆయన ఖండించాడు కదా, నేను ఎవరికి మాట్లాడలేదు. అది జరిగిన మొదలు కలిశాక నేను వాళ్ళ వర్షన్ కూడా వింటాను, విన్న తర్వాత మాట్లాడతాను, ఈ 3 రోజులు టైం తర్వాత స్పందిస్తాను అన్నాడు ఆయన. ఈ లోపల చర్చలు జరుగుతున్నాయి కదా, ఆయన 3 రోజులు టైం కూడా అవుతుంది, ఈ చర్చలు జరగాలి. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు అయినా ఇంకొకళ్ళు అయినా గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. ఇది సిస్టమ్ వేరు. ఇది 70 ఏళ్ళుగా ఒక ఆనవాయితీలో ఉన్న సిస్టమ్. ఈ సిస్టంలోకి గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ పాలసీలు ఎంటర్ అవ్వలేవు, జరిగే పని. అందుకని సుష్మా స్వరాజ్ పీరియడ్లోనే దీన్ని ఇండస్ట్రీ చేయాలి అని ప్రపోజల్ పెడితే కూడా అక్కడ పార్లమెంట్లో పాస్ అయితే కూడా దానికి ఎగ్జిక్యూషన్ ఎందుకు రాలేదంటే ఆ సిస్టమ్ మనకు పనిచేయదు. ట్రేడ్ యూనియన్ సిస్టమ్ అంటే నో పికప్స్, ఎక్కించుకుంటారు, డ్రాపింగ్లు ఉండవు, నో ఫుడ్, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, రాకపోకలు వాళ్ళే చూసుకోవాలి. బట్ ఇక్కడేమో మనం ఎక్కించుకుంటాం, పికప్స్ డ్రాపింగ్లు ఉంటాయి, పొద్దున్నే టిఫిన్ కాడి, పొద్దున్నే కాఫీ కాడి నుంచి సాయంకాలం షూటింగ్ అయిపోయి నైట్ వెళ్ళే డిన్నర్ దాకా అన్నీ మనం ఏర్పాటు చేస్తాం. ఇవాళ ట్రేడ్ యూనియన్లో అది కుదరదు.
ఇండస్ట్రీ అంటే కుదరదు. సో మనం వీఆర్ నాట్ ఇన్ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ పాలసీ మనకు పనిచేయదు. వీఆర్ ఓన్లీ ఫ్రెటర్నిటీ, ఫిలిం ఫ్రెట్. కానీ మాటల్లో అనుకుంటాం మేము ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫిలిం ఫ్రెటర్నిటీ. అది తెలుసుకోవాలి ఫస్ట్. దాసరి నారాయణరావు గారు ఉంటే ఇట్లాంటి సమస్యలు ఈజీగా పరిష్కారం అయ్యేవి అని అంటే అని ఒకటి వస్తుంది. కానీ ఆ లోటు కనిపిస్తుంది ఇండస్ట్రీలో. ఒక పెద్ద లేరు ఎవరు ఇండస్ట్రీ పెద్ద అని. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఎవరిని భావించాలి? ఎవరు అనేది సడన్ చిరంజీవి గారి దగ్గరికి బడా నిర్మాత వెళ్ళారు, మరి కార్మికులు వెళ్ళలేకపోయారు. ఇక్కడ నీకు పెద్ద అనేది అలా పుట్టుకురారమ్మ. సడన్గా ఈ సమస్య వచ్చినప్పుడు ఎవరు పెద్ద అంటారు, అందరూ పెద్దలే. దాసరి గారు, రామానాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు అంటే వాళ్ళ ఒక రేంజ్ మనుషులు, వాళ్ళ పెద్దరికి ఉన్న మనుషులు, పెద్ద మనుషులు. సో వాళ్ళ మాటకి ఇష్టమున్నా కష్టమున్నా అంగీకరించే పరిస్థితిలో ఉండేది ఇండస్ట్రీ ఆ రోజుల్లో. వాళ్ళు పెద్ద తలకాయలు, సీనియర్స్, ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు కనుక కార్మిక శక్తి తెలుసు. వాళ్ళు కార్మికులు తరపున మాట్లాడతారు, నిర్మాతల తరపున మాట్లాడతారు, డైరెక్టర్స్ తరపున మాట్లాడతారు. అన్ని విషయాల్లోనూ అవగాహన పెద్ద మనుషులు ఆ రోజులు ఉండేవారు. వాళ్ళు బుధాన్ని వేసుకునేవారు. విజయపూర్ దాసనారాయణ ఉంటే ఆయనే వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి కూర్చొని మాట్లాడే. అలాగే ఎంఎస్ రెడ్డి గారు ఆ చొరవ ఎవరు చూపట్లేదు ఇక్కడ. చూపట్లేదంటే ఒక్కొక్క విధానం. ఇప్పుడు ఆర్టిస్ట్గా చిరంజీవి గారు అందరిలోకి ఆయన పరిగెత్తలేడు కదా. ఇప్పుడు సడన్గా ఆ యాటిట్యూడ్ రాదు కదమ్మా. వాళ్ళు మొదటి నుంచి యాటిట్యూడ్. ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం కారు వేసుకుని ఆయన వచ్చేవాడు, అంతే. కారు వేసుకుని వెళ్ళిపోతాడు. ఏది ఎవరి సమస్య, ఎవరే ఫెడరేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరు, నేను వస్తా అనిల్ వీళ్ళు ఎక్కడ వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు ఆయన. నేను ఎంఎస్ రెడ్డిని, నేను వాడి ఇంటికి వెళ్ళటం ఏంటి ఉండదు. ఇండస్ట్రీ సమస్య అదే. వస్తాడు కూర్చొని ఏం వంశీ ఏంటి అనిల్ ఏంటిది టప్పని మాట్లాడి తీసుకెళ్ళి కూర్చొని. అలా వాళ్ళ చొరవలు వేరు, వాళ్ళ మెంటల్ టెంపర్మెంట్లు వేరు, వాళ్ళకున్న పరిస్థితులు కూడా వేరు. ఇవాళ అలాగూ చిరంజీవి గారిని బాలకృష్ణ చేయమంటే కష్టం. అది మనం ఎక్స్పెక్ట్ చేయటప్పుడు కదా. చిరంజీవి గారు సమస్యకి వచ్చినప్పుడు నేను ఉంటాను ఉన్నారు. పెద్ద ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నాళ్ళు సీనియర్ కనుక ఆయన కలిశారు, అలాగే బాలకృష్ణ కలిశారు. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరిని కలిసినా ముందు ఈ యూనియన్ల డెసిషన్ తీసుకోవాలి. ఈ 13 ఫెడరేషన్లో ఉన్న 24 క్రాఫ్ట్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషను, మా అసోసియేషను, వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని వీళ్ళందరూ ప్రపోజల్స్, వీళ్ళు దేనికి ఆమోదం అనేది ఇవన్నీ వెళ్ళి ఛాంబర్లో పెట్టినాక అప్పుడు ఛాంబర్లో అందరి ఒపీనియన్స్ తీసుకుని దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోడు. అప్పుడు చిరంజీవి గారు ఆ నిర్ణయంలో అందరికీ ఓకే అంటే కాదు అంటే అప్పుడు చిరంజీవి గారు లాంటి ఎంటర్ అవుతారు. అదే ఆయన చెప్పింది. 3 రోజులు టైం ఇస్తాను, చూస్తాను, అన్నీ సవ్యంగా అయిపోతే ఓకే, లేకపోతే అప్పుడు దిగుతాను అన్నాడు. అప్పుడు ఆయన ఎవరిని మీరు ఒక మెట్టు దిగండి అంటాడో, ఎవరిని మీరు ఒక మెట్టు ఎక్కండి అంటాడో అప్పుడు ఆయన. నాన్నగారు త్రిపురనేని మహారథి మంచి రచయిత. మనకు ఆగస్టు 15 అనగానే టీవీలో కనిపించే సినిమా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు, సంగ్రామ బేరి, సమూహ వ్యక్తి, ఒక వ్యక్తి కాదు, ఇలాంటి డైలాగులన్నీ 17 ఏళ్ళు. అల్లూరి సీతారామరాజు సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందమ్మా. చాలా సినిమాలు రిలీజ్ వస్తుంది. నేను చాలాసార్లు, ఇంకా ఆ సినిమా సంబంధించి ఆదిశేషగిరిరావు గారు బతుకున్నారు, బంగారు గారు. నేను చాలాసార్లు బంగారు గారిని చేద్దాము, లేటెస్ట్ దీన్ని చేద్దాము, చివరిలో క్లైమాక్స్ ఫైట్ గీట ఆ రోజులకు బ్రహ్మాండం ఉంది, ఇప్పుడు కొంచెం దాన్ని ఇచ్చేసి చేద్దాము అని కూడా చాలాసార్లు అన్నాను. మరి ఆయనేమో చూద్దాం, అది అలాగ ఉన్నాయి, దాని ఏదో మనం దాని మీద మళ్ళీ డబ్బులు సంపాదించుకునే వ్యాపారం చేస్తున్నాం అనేది వద్దు అన్నట్టు ఆయన. డైలాగ్స్ కూడా, క్లైమాక్స్ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా అది. ఆ డైలాగ్స్ ఇప్పటికీ జనాల్లో అద్భుతంగా టీవీలో ప్రతిసారి అది రావాల్సింది, టెలికాస్ట్. సంగ్రామ బేరి ఒక శక్తి కాదు, సంగ్రామ బేరి శక్తి, వ్యక్తి కాదు శక్తి అనేది చాలా గొప్ప డైలాగులు కదా. మాటినే నీటిలో నీరునే, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, రేమో రోమాన్ లెక్క వచ్చుకోండి, స్వేచ్ఛ మారుతం సంగ్రామ బేరి, అది అట్లా ఆయన డైలాగులు. అది నాకు అనేక ప్రేమ. అది ఎప్పుడైనా చెయ్యాలి, చేయండి. సో అది 50 ఏళ్ళు కూడా అయిపోయి అంటే కొన్ని ఆలోచిస్తున్నారు వాళ్ళ లెక్కలు, వాళ్ళు కొన్ని ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి 74 రిలీజ్, 51వ సంవత్సరం. 51వ సంవత్సరం. అది లేదు కృష్ణ గారు 100వ బర్త్డేకి చేయటము, ఏదో రకరకాల వాళ్ళ మైండ్లో అనేకలు ఉన్నాయి. ఇంకా దానికి ఎప్పుడు సీతారామరాజు ఎప్పుడు రిలీజ్ చేసింది దాని లైఫేనమ్మా. ఈ తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం అల్లూరి సీతారామరాజు మొదటి సినిమా స్కోప్ అదే కదా. అసలు ఈ తెలుగు చలనచిత్రం బతికున్నంతకాలం, ఇండస్ట్రీ ఉన్నంతకాలం తెలుగు సినిమాల్లో అల్లూరి సీతారామరాజు
ప్రత్యేక స్థానం, దాన్ని ఇప్పటికీ ఎప్పటికీ ఉండదు. కనుక అది ఎప్పుడు చేసినా ఓకే. బట్ చెయ్యాలని నాకు బాగా కోరిక ఉంది. బట్ మరి వాళ్ళు బంగారి గారు ఆయన ఏదో ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. చేద్దాం అల్లూరి సీతారామరాజు సినిమా మీ కోరిక నెరవేర రిలీజ్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.